హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనందరికీ ఒక కళ ఉంటుంది. ఎప్పటికైనా సరే మన కంట్రీ ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం అంటే సూపర్ పవర్ అవ్వాలి అని. అసలు సూపర్ పవర్ అంటే ఏంటి? అమెరికా, చైనా లాగా ఇండియా మారితే ప్రపంచం మన వైపు ఎలా చూస్తుంది? ముఖ్యంగా దీనివల్ల ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఎలా మారుతుంది? మన జాబ్స్, మన జీతాలు, మన లైఫ్ స్టైల్ ఎలా అప్గ్రేడ్ అవుతాయి? ఈ రోజు ఈ వీడియోలో 2047 నాటి వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా ప్రయాణాన్ని కళ్ళకి కట్టినట్లు చూడబోతున్నాం. ఇది కేవలం ఒక డ్రీమ్ అయితే కాదు, ఇది ఫ్యూచర్ లో జరగబోయే ఒక రియాలిటీ. సో ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఎకనామిక్ ఎక్స్ప్లోజన్. ముందుగా మనీ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం 4th లార్జెస్ట్ ఎకనామీ, కానీ నిపుణుల అంచనా ప్రకారం 2030 నాటికి మనం థర్డ్ ప్లేస్ కి, 2047 నాటి మనం సెకండ్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. దీనివల్ల మనకేంటి లాభం? సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. దేశం దగ్గర డబ్బులుంటే డెవలప్మెంట్ అనేది స్పీడ్ గా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ గా హై సాలరీస్. మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఇండియాలోనే హెడ్ ఆఫీస్ లు పెడతాయి. అప్పుడు డాలర్లతో వచ్చే లాభాలన్నీ రూపాయల్లోకి మారతాయి. మన యువతకి హై పేడ్ జాబ్స్ అనేది ఇక్కడే దొరుకుతాయి. ఇంకా రెండోది స్ట్రాంగ్ రూపీ. ఇండియా సూపర్ పవర్ అయితే ఇండియన్ రూపీ విలువ చాలా బాగా పెరుగుతుంది. మనం ఫారిన్ వెళ్తే మన కరెన్సీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇంకా మూడోది ఆంటర్ప్రినర్షిప్. అప్పుడు మన దేశం అనేది జాబ్ సీకర్ దేశం కాదు, జాబ్స్ క్రియేట్ చేసే దేశం అవుతుంది. మన స్టార్టప్స్ ఇంకా మన కంపెనీస్ ప్రపంచం మొత్తాన్ని ఏల్తాయి. ఇప్పుడు మనం గ్లోబల్ పాలిటిక్స్ ఇంకా లీడర్షిప్ గురించి మాట్లాడు. రాజకీయంగా చూస్తే ఇండియా సూపర్ పవర్ అయితే ప్రపంచం మొత్తం మన మాట వింటుంది. యుఎన్ లో మనకి పర్మనెంట్ సీట్ వస్తుంది. ఇప్పటి వరకు మనకు లేని వీటో పవర్ వస్తుంది. ప్రపంచం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఇండియా పర్మిషన్ కావాల్సింది. ఇంకా రెండోది గ్లోబల్ సౌత్ లీడర్. ఆఫ్రికా, ఆసియాలోని చిన్న చిన్న దేశాలకు ఇండియా పెద్దన్నలా మారుతుంది. ఇప్పటి వరకు వెస్టర్న్ కంట్రీస్ చెప్పిందే వేదం, కానీ ఇకపై ఇండియా చెప్పబోయే శాంతి మంత్రం అనేది ప్రపంచానికే ఒక దిక్సూచిలా మారుతుంది. ఇంకా మూడవది నో మోర్ బుల్లియింగ్. సరిహద్దుల్లో మనల్ని భయపెట్టే దేశాలు మన పవర్ చూసి వెనక్కు తగ్గుతాయి. మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది పెరిగిపోతాయి. మనం ఆయుధాలు కొనే దేశం నుంచి ఆయుధాలు అమ్మే దేశంగా మారుతాం. అంటే ఇప్పటికి కూడా అమ్ముతున్నాం అనుకోండి. ఇప్పుడు మూడవది టెక్నాలజీ ఇంకా ఇన్నోవేషన్స్. సూపర్ పవర్ అంటే కేవలం డబ్బు కాదు, టెక్నాలజీ కూడా. ఇస్రో ఇప్పటికే చంద్రుడి మీదకు వెళ్లి సత్తా చాటింది. ఫ్యూచర్ లో అంతరిక్ష టూరిజం అంటే స్పేస్ టూరిజం లో ఇండియా అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అదే కాకుండా ప్రపంచానికి కావాల్సిన సెమీ కండక్టర్ చిప్స్ ఇండియాలోనే తయారవుతాయి. మేక్ ఇన్ ఇండియా కాస్త మేక్ ఫర్ ద వరల్డ్ లా మారిపోతుంది. ఇదే కాకుండా పెట్రోల్, డీజిల్ కోసం వేరే దేశాల మీద ఆధారపడకుండా సోలార్, హైడ్రోజన్ పవర్ తో మనం ఎంతో ఇండిపెండెంట్ అయిపోతాం. ఇప్పుడు నాలుగవది బెనిఫిట్స్ ఫర్ యూత్. ఇది చాలా ముఖ్యమైన పార్ట్. శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఒకప్పుడు మనం చదువుకోవడానికి అమెరికా, లండన్ వెళ్లేవాళ్ళం. ఇప్పుడు కూడా వెళ్తున్నాం. కానీ ఇండియా సూపర్ పవర్ అయితే ప్రపంచం మొత్తం చదువుకోవడానికి నలంద, తక్షశిల లాంటి మోడర్న్ ఇండియన్ యూనివర్సిటీలలో సీట్ల కోసం క్యూలు కడతారు. ఇదే కాకుండా ఫారెన్ వెళ్లిన మన టాలెంట్ అంతా తిరిగి ఇండియాకి వస్తుంది. ఎందుకంటే బెస్ట్ ఆపర్చునిటీస్, బెస్ట్ లైఫ్ స్టైల్ ఇక్కడే దొరుకుతున్నప్పుడు. ఇంకా ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్, స్పేస్ టెక్నాలజీ ఇలాంటి ఫ్యూచరిస్టిక్ రంగాల్లో కోట్లాది ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు మనం సాఫ్ట్ పవర్, కల్చరల్ సూపర్ పవర్ గురించి మాట్లాడుతాం. పవర్ అంటే కేవలం గన్నులు, బాంబులే కాదు, మన కల్చర్ కూడా. ఇప్పటికే యోగా అనేది ప్రపంచాన్ని ఊపేస్తుంది. భవిష్యత్తులో హెల్త్ అండ్ వెల్నెస్, దీనికోసం ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తుంది. ఇదే కాకుండా మన సినిమాలు ఆస్కార్ రేంజ్ లో రూల్ చేస్తాయి. మన భాష, మన ఆహారం గ్లోబల్ ట్రెండ్ అవుతాయి. నమస్తే అనేది గ్లోబల్ గ్రీటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇండియా పాస్పోర్ట్ కి పవర్ పెరుగుతుంది. వీసా లేకుండానే చాలా దేశాలకు మనం తిరిగేయచ్చు. అప్పుడు మనం కూడా అమెరికా లాగా వరల్డ్ క్లాస్ సిటిజన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇండియా సూపర్ పవర్ అవడం అంటే ఏదో మ్యాజిక్ కాదు, అది మనందరి బాధ్యత. గవర్నమెంట్ అనేది పాలసీలు మారుస్తుంది, కానీ వాటిని సక్సెస్ చేయాల్సింది మనమే. మనం స్కిల్స్ పెంచుకుందాం, కష్టపడి పనిచేద్దాం, ఇన్నోవేటివ్ గా ఆలోచిద్దాం. 2047 లో ఇండియా జెండాను ప్రపంచంలోనే ఎంతో ఎత్తుగా ఎగురేద్దాం. ఆ విజయానికి పునాది ఈ రోజు నుంచే మొదలు పెడదాం. మనం కష్టపడదాం, మన దేశం కోసం కష్టపడదాం. సో ఫ్రెండ్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.